మెల్లని స్వరము అనే ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? దేవునితో మాట్లాడారా? ఎలా ఉన్నారు? బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మన దేవుడు నిత్యము మనతో ఉండి ఆయన కునుకక నిద్రపోక మనల్ని కాపాడేవాడు కనుక ఏ అపాయం రాకుండా ఆయన చేతుల మీద ఎత్తి పట్టుకుంటున్నాడు కనుక మనకి ఎటువంటి అపాయం రాదు, ఏ కీడు కూడా రాదు. దేవుడు మన పక్షముగా ఉన్నాడు కనుక మనం సంతోషముగా సమాధానముగా మన యాత్ర అంతా కూడా మన జీవితం అంతా కూడా ఆహ్లాదకరముగా ఉండినట్లుగా ప్రభు మన వెంటనే ఉండి మన నిత్యము కూడా నడిపిస్తున్నాడు కనుక ఏ విషయంలోనైనా అధైర్యముగా బాధతో దుఃఖంతో ఉంటే ధైర్యం తెచ్చుకోండి. ఎవరు మనతో ఉన్నారు అంటే సృష్టికర్తనే మనతో ఉన్నాడు కనుక అన్ని విషయంలో ధైర్యం తెచ్చుకొని ఆయన పాదల సన్నిధిలో కూర్చోండి, మాట్లాడుతూ ఉండండి, దేవునితో సహవాసం చేస్తూ ఉండండి. ఇంకా ఇంకా ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు మనతో మాట్లాడనైన వాగ్దానం 81వ కీర్తన 16వ వచనాన్ని మనం చదువుకుందాం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచేదను. అతి శ్రేష్టమైన గోధుమలు చాలా ఉంటాయి, 1వ రకం 2వ రకం 3వ రకం, కానీ శ్రేష్టమైన గోధుమలను ఇస్తాడట. అంటే మంచి బలమైన ఆహారము, ఆరోగ్యకరమైన ఆహారము, క్షేమకరమైన ఆహారము, నిన్ను తృప్తిపరిచేది, నీకు బలాన్ని ఇచ్చేది, నీకు క్షేమాన్ని ఇచ్చేది అని మాట్లాడుతున్నాడు. మంచి గోధుమలను ఇచ్చి నిన్ను పోషిస్తాడు. తర్వాత కొండ తేనెతో, అంటే కొండ తేనె చాలా శ్రేష్టమైనది, మంచిది, ఎటువంటి కలితి లేనిది. అటువంటి ఒక కొండ తేనెతో నిన్ను పోషించబోతున్నాడు, తృప్తిపరచబోతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని చదువుతూ ఉండగానే మీకు బలం వస్తుంది దేవుని బిడ్డలారు. అందుకని ఈ వాగ్దానాన్ని చదువుతూ ఉండండి, ప్రార్థిస్తూ ఉండండి. ప్రభా ఇదిగో ఇలా నన్ను పోషించు అని అడిగితే నిన్ను పోషించడమే కాదు, నీ ద్వారా 10 మందిని కూడా పోషించే అటువంటి కృపను ప్రభు నీకు ఈరోజు ఇవ్వబోతున్నాడు. కనుక ధైర్యముగా ఉండండి, ప్రభు వైపే చూడండి, దేన్ని చూడకండి. ఎటువంటి కష్టకాలంలో కూడా మిమ్మల్ని ఏది బెదిరించేది బాధించేది ఉన్నా కూడా ఇది నన్ను ఏం చేయదు అనే ఒక ధైర్యం మీ జీవితంలో ఉండాలి. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా అనుకున్నారు, అయ్యో నేను ఎలా పోషింపబడతాను, ఇప్పుడు మాకు ఆహారం ఎక్కడిది, నీళ్ళు ఎక్కడిది అని బాధపడ్డారు, భయపడ్డారు. మోషే మీదకి లేచారు, కానీ అరణ్యంలో పోషించాడు మన్నాతో, పూరేళ్లతో, వారితో ఉన్న జంతువులన్నిటినీ కూడా పోషించిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను పోషిస్తాను, నిన్ను సంరక్షిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని మాట్లాడుతున్నాడు. కనుక ధైర్యముగా ఉండండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఉదయకాలం అయ్యా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో నీ బిడ్డలందరి మీదకి శుభము, దీవెన, ఆశీర్వాదం పలుకుతున్నాం. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అయ్యా దీవించబడాలి, వారి పిల్లలు దీవించబడాలి. ఎవరు ఉద్యోగం లేక ఉన్నారో, ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు చూస్తున్నారు, వారందరికీ ప్రభా ఉద్యోగాలు ప్రమోషన్లు వచ్చినట్లుగా నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా అయ్యా ఎవరు అనారోగ్యముతో ఉన్నారో నీ గాయపడిన హస్తము ద్వారా వారిని ముట్టండి, స్వస్థపరచండి. మేలుతో, కృపతో ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఎవరైతే ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారికి శుభము, దీవెన, ఆశీర్వాదములు, మేలు పలుకుతున్నాం. గొప్ప కార్యములు జరిగించమని మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.